ఎన్ని కష్టాలన్నా పండుగలైనా పబ్బాలైనా పెళ్లి పేరంటాలైనా సావు బతుకులైనా దేశ సైన్యంలో పనిచేసేటోళ్ళు ఉన్న ఫలంగా అందరూ బార్డర్కు రావాలి అని ఆర్డర్ వేసింది కదా భారత సర్కారు. హాగు అట్లనే గీ అన్న కూడా ఫోన్ చేసి చెప్పిందట. ఇంకేమున్నది, ఇంటిలి పాద ఏడుస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, ఆ ఇంట్లో ఏం జరిగిందనేది చూస్తే గానీ మనకు కూడా అర్థం కాదు. కాబట్టి చూడుండ్రి. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది. పెండ్లై 4 రోజులే అవుతున్నదట. ఇంట్లో కట్టిన మామిడి తోరణాలు ఇంకా వాడిపోనే లేదట. చుట్టాలకు పక్కాలకు పెండ్లి సంబరం తీరిందో లేదో సైన్యం నుంచి ఫోన్ వచ్చిందట. పక్క దేశానికి మనకు యుద్ధం జరుగుతున్నది, నువ్వు అర్జెంటుగా వచ్చేయి అని మాట్లాడిండ్రట. ఇంకేమున్నది, ఇంటిలి పాద ఏడుస్తున్నారు. అసలే బార్డర్ల యుద్ధం జరుగుతున్నది, అక్కడ నా కొడుకుకి ఏమైతుందో అని భయంతోని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చినప్పుడు ఎక్కేడ్చిన కొత్త కోడలి పిల్ల కూడా ఇప్పుడు అట్లనే ఏడుస్తున్నది. బార్డర్లు ఎట్లుంటదో ఏమో అని భయం కొద్ది దుఃఖంలో మునిగింది. బార్డర్ కు పోతున్న కొత్త పెళ్లి పిల్లగాడైతే అందరిని పట్టుకొని ఎక్కేడ్చిండు. ఇంటి నుంచి రైలు ఎక్కేదాకా పాపం అందరు ఏడ్చిండ్రు. ఇంత దుఃఖంలో కూడా ఆ జవాన్ దేశాన్ని రక్షించటానికి పయనమైపోయిండు. పాకిస్తాన్ ఎన్నులా వణుకు ఉట్టించటానికి వస్తున్నా, కాసుకోన్రా అన్నట్టు బయలుదేరిండు. మహారాష్ట్ర రాష్ట్రంలోండే మనోజ్ పాటిల్ అనే ఈ జవాన్ బార్డర్లకు పోయి ఉల్ఫా ఉగ్రవాదులను మట్టుపెట్టి మంచిగా మళ్ళా ఇంటికి తిరిగి రావాలని, వాళ్ళ ఇంటోళ్ళు సంబరపడేటట్టు కావాలని కోరుకుందాం. జై జవాన్, జై జై జవాన్ అని అంటున్నారు. పాటిల్ పట్టుదల చూసిన దేశ పబ్లిక్.